విష్ణు తులసి అండి ఈ మొక్క. చాలామందికి విష్ణు తులసి, రామ తులసి, కృష్ణ తులసి తెలియదు. ఇది విష్ణు తులసి మొక్క అండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. చాలామందికి విష్ణు తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి మొక్కల గురించి తెలియదు. ఇదిగోండి, ఇది విష్ణు తులసి అండి. విష్ణు తులసి మొక్కలండి. కాడ నల్లగా ఉంటుంది చూడండి. అదిగోండి, విష్ణు తులసి మొక్కలు అంటారు వీటిని. మీకు లక్ష్మీ తులసి కూడా చూపిస్తాను. ఇది విష్ణు తులసి అండి. లక్ష్మీ తులసి అండి, పచ్చగా ఉంటుంది కాడ. ఇదిగో చూడండి, లక్ష్మీ తులసి మొక్క అండి. ఇది కాడ పచ్చగా ఉంటుంది, పువ్వు తెల్లగా ఉంటుంది. ఇది చూడండి, విష్ణు తులసి ఇలా ఉంటుంది పువ్వు, లక్ష్మీ తులసి ఇలా ఉంటుంది పువ్వు. చాలామంది తెలీదు, అది చెప్తున్నాను నేను. రామ తులసి కూడా ఉంటే చూపిస్తాను ఆగండి అని అనుకుంటున్నాను. దీన్నే రామ తులసి అంటారు. ఇంకా నల్లగా వచ్చేస్తుంది ఆకు రామ తులసి అయితే. కలువలు లేవు, ఈ పొలంలో కలువలు అయితే లేవు. చాలా బాగా పెంచుతున్నారు ఇక్కడ విలేజ్లో. సూపర్ ఉంది కదండి, సూపర్. పనస చెట్టు చూడండి, పనస కాయలు కనిపిస్తున్నాయి మీకు, ఎంత బాగుందో కదా. ఇలాంటి చూసినప్పుడు వచ్చే ఆనందం, చిన్నపిల్లలం అయిపోతామండి మనం. చిన్నపిల్లలం అయిపోతాం కంపల్సరీ. వావ్, సూపర్ సూపర్ అండి. ఇంత తోటకూర వేశారు. మొక్క తోటకూర తెలుసా మీకు? దీన్నే మొక్క తోటకూర అంటారు. కనకాంబరాల చెట్లు ఇక్కడ. పాతకాలం పొయ్య, కనకాంబరం, రోలు, రోకలి, శనికలు అంటారండి వాటిని. కలువలు లేవండి ఇందులో, కలువలు వస్తాయి. ఒక చిన్న అరటి మొక్క, పాతకాలం నాటి నువ్వండి. విలేజ్లో ఇంకా కనిపిస్తున్నాయి ఇవి. ఇందులో వాటర్ కూడా ఉంది, చూపిస్తాను ఆగండి మీకు. వాటర్ కూడా ఉంది చూడండి, అదిగో వాటర్తో ఉన్నది నుయ్య. అంటే శివయ్యకి చాలా ఇష్టం. మీకు తెలుసా ఈ పువ్వులను ఏమంటారో కామెంట్ చేయండి. విలేజ్ అంటే విలేజే. చూసారా, ఈ ఫ్లవర్స్ మా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, కాయింతం పువ్వులు అనేవాళ్ళు. మీరేమనేవాళ్ళు కామెంట్ చేసుకోండి. మీకేమని చెప్పేవారు? మాకైతే కాయింతం పువ్వులు అని చెప్పేవారు. సూపర్ కదండి. చూడండి, పంట కాలువ ఉంది. సూపర్ అసలు, సూపర్. ఇందులో మేము మా చిన్నప్పుడు మా విలేజ్కి వెళ్తే స్విమ్ చేసేవాళ్ళం. అంటే విలేజ్ వాతావరణమేనండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అందులో చిన్న రోడ్డు వేశారు. వాటర్ చూడండి ఎలా వస్తుందో, మీకు చూపిస్తాను నేను. చూడండి, అసలు నా ఫోన్ పైపడి పడిపోద్దేమో అని భయం వేస్తుంది. అక్కడ చూసారా వాటర్ ఎలా వెళ్ళిపోతుంది. ఎంత ఫ్రెష్గా ఉందంటే వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంది. పంటకాలం అండి ఇది. ఇదిగోండి, ఈ పక్కన ఉన్నవన్నీ కూడా మందుకి ఉపయోగించే ఔషధ మొక్కలేనండి. మన జుట్టుకు ఉపయోగించే ఏంటో ఆకంటే గుంటకాలకు అంటారండి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇదిగో చూడండి. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి. నాకు కెమెరాకి రావు. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. చిన్ని చిన్ని మామిడి పిందులు, చిన్ని చిన్ని మామిడి పిందులు, పెద్ద మామిడి పిందులు. వావ్, సూపర్. ఇక చూడండి ఎంత బాగుంది. మామిడి పిందులు కనిపిస్తున్నాయి మీకు? ఫోకస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ చెరువులో అయితే చేపలు వేస్తారు కంపల్సరీ. చేపల చెరువు అండి, అది పెంచుతున్నారు. కాలువ, చేప చెరువు, చాలా బాగుంటాయి అందులో ఫిష్లు. విలేజ్లో ఉంచుతారండి ఇలాగా. సూపర్ ఉంది కదండి. అది పీచు మిఠాయి తింటారా ఎవరన్నా? ఎంతమందికి ఇష్టం పీచు మిఠాయి? వావ్, సూపర్ కదా. వావ్, సూపర్ కదా. మా కారు అక్కడ పార్క్ చేసుకున్నాం మేము. అదిగో అక్కడ ఉంది మా కారు. మేము ఈ కాలువతలకు వచ్చామన్నమాట. ఇది దాటుకుని ఇలా వచ్చాం ఈ విలేజ్లో. మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో, కనిపిస్తున్నాయా మీకు? చాలా బాగా పెంచుకున్నారు ఇక్కడ. అసలు భలే ఉంది విలేజ్. మొక్కలు, వేప చెట్టు, చిన్న వేప చెట్టు, సూపర్ ఉంది. అసలు సూపర్. ఈ విలేజ్ అంటేనే సూపర్ ఉంటుంది. ఎన్నో రకాల మొక్కలు. ఇదంతా కూడా మన జుట్టుకు పనికొస్తుందండి. ఇదంతా కూడా జుట్టుకి గుంట కనవరాకు అని అంటారు చూసారా, మన హెయిర్కి చాలా మంచిది. ఇది ఆయిల్లో వేసుకుని కాసుకుని తలకు పట్టిస్తే, మందార పువ్వులు వేసి కాచేసి మెంతులు వేసి చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి. మీకు ఎక్కడన్నా తెలుసా? గుంట కన్నాకు అంటారండి, మృగరాజు అంటారు దీన్నేనండి.
భృగరాజ్ అని కూడా అంటారు. అసలు ఎయిర్కి దీనికి మించింది లేదండి. చూడండి ఎలా ఉందో. హెయిర్కి దీనికి మించింది లేదండి అసలు ఔషధం. దీన్ని ఎక్కడ ఎవరన్నా కనిపిస్తే వదులుకోకండి. ఆయిల్లో వేసి కాసుకుంటామేనండి. మెంతులు, మందారం, గోరింటాకు, గుంటకన్నాకు, మందారాకులు, కరివేపాకు వేసుకుని కాస్తారండి. ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందారాకులు కూడా వేయాలి, పువ్వు లేదు దీనికి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే అండి, బాయ్.